హాయ్. హాయ్. మీ పేరు? ఎస్ కమలా అక్క. వెంకీ. శిరీష. సమోసా తింటావా శిరీష? ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడితే ఆన్సర్ చెప్తారా? తినడం తిరగడం. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? మీకు అదే పని అంటున్నారా? అదే పని. సరే, నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. అది అంటున్నారు కదా. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? హాస్టలా? ఎక్కడ? హాస్టలేనా? సరే, హాస్టల్ అనగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి? ఫుడ్ అక్క, ఫుడ్ ప్రాబ్లం. ఫుడ్ ప్రాబ్లం. కష్టాలా సుఖాలు ఎక్కువ? కష్టాలే. సుఖాలు గుర్తురావా? సుఖాలు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తాం. అవునా? ఎందుకు అలా? టైమింగ్కి వెళ్ళమంటారు, టైమింగ్కి రమ్మంటారు. నచ్చదు. ఎంజాయ్ చేయాలి కదా లైఫ్ అన్నాక, ఎంజాయ్ చేయాలి. నాకు తెలీదమ్మా. టైం మేనేజ్మెంట్ చేయమంటారు, మాకు లేదే అది. ఎంజాయ్ చేయకపోతే ఎలా చెప్పక్క? అంటే ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారన్నప్పుడు మాకు అర్థమైపోయింది మీ టైం మేనేజ్మెంట్ ఏంటి అని. తినడం తిరగడం అన్నారుగా. అరే ఏంట్రా ఇది? అంతే నాకు మా పని. ఇంకా తినడం తిరగడం, ఇంకా ఏమన్నా ఫోన్లు వస్తే మాట్లాడడం, లేకపోతే ఏమన్నా తిట్టాలంటే గొడవలకి వెళ్ళాలంటే కొట్టేయడమే. అబ్బో, అలా కనిపించట్లేదే. అంటే ఇన్నోసెంట్ గా కనపడాలన్నమాట. ఎవరైనా తిడితే అప్పుడు రేజ్ అవ్వాలి. అంటే సిల్లీ క్వశ్చన్ కి అవ్వకూడదు కదా. అంతే. మీరు హాస్టల్ కష్టాలు ఇంకేంటి? మీకేమి హాస్టల్లో కష్టాలుగా అనిపించే? ఫుడ్ ఒకటేనక్క. ఫుడ్ ఒకటే. అంటే ఎక్కడుండో వచ్చి ఇక్కడ ఉంటాం కదా. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడెప్పుడు హాస్టల్ అయిపోద్దా, కాలేజ్ అయిపోద్దా అని మా బాధలు ఉంటాయి కదా. సరే, మీకు టాస్క్ ఇస్తాను, చేయండి. అమ్మాయిలు లవర్తో కానీ బాయ్ ఫ్రెండ్తో, పోనీ అబ్బాయిలతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారు, నార్మల్ పీపుల్ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారు, చేసి చూపించాలి. ఓకేనా? వాయిస్ అది మాడ్యులేషన్ అనేది చూపించాలి. ఓకేనాక, చెప్పు. ఇప్పుడు నువ్వు అమ్మాయి కదా, అమ్మాయిలాగా అంటే అమ్మాయిలు ఎలా మాట్లాడతారా? ఒక అబ్బాయి ఫోన్ చేశారనుకో, ఎలా మాట్లాడతారు? స్టైల్గా మాట్లాడతారా, నార్మల్గా మాట్లాడతారా? నువ్వు చేసి చెప్పు. లవర్ అయితే ఎలా మాట్లాడతారు? కొంచెం ప్రేమగా, కొంచెం గొడవలు పడతా మాట్లాడతారు. అదే ఎలా టోన్ చెప్పు. చెప్పాలా? హాయ్ బుజ్జి అంటారా? హాయ్ బుజ్జి అని అంటే ఫ్రెండ్స్తో అన్నట్టు అంటారా? చెప్పరా అంటమే ఇంకా. డైరెక్ట్ చెప్పరా అంటమే ఇంకా. అట్టనే బుజ్జి కన్నా అంటే మన దగ్గర పనికిరావు. చెప్పరా అంటమే ఇంకా. అట్టనే బుజ్జి కన్నా అంటే మన దగ్గర పనికిరావు. అమ్మో, మాకు లవర్ లేడు లేక ఉంటాడు, చచ్చిపోతాడు. ఈ వీడియో చూసాక వస్తారులేండి మీకు. అంటే ఉంటే చచ్చిపోతాడు అక్క, మమ్మల్ని భరించలేడు. తింటమే ఇంకా మా పని. ఈ వీడియో చూసే వాళ్ళు ఎంత అనుకుంటారు, ఏంటి అమ్మో ఇలాంటి అమ్మాయినా అని. ఇంకా మా పని తింటావు, నాకు ఏముంది ఇంకా తినడం. పానీపూరి తినడం, ఐస్ క్రీమ్ తినడం. అవి ఐస్ క్రీమ్ తిట్టారని ఇక్కడికి రావడం అక్క ఫస్ట్ రీజన్. అంటే ఏదో సాధిద్దాం, ఏదో చేసేద్దాం అని కాదు. ఏం ఇవ్వక మాకు. ఓ నాయనా, ఏంది జాబ్ చేయాలని కూడా లేదు. వాళ్ళు ఏదో అంటే వాళ్ళ ఫోర్స్ అంతే. ఇంకా వాళ్ళు పంపించారు. తిట్టి కుండలు కడగలేక, ఇల్లు తొడవలేక బాధలతో ఇక్కడికి వచ్చేసి ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. బట్టలు ఉతికిచ్చేస్తారు అక్క. బట్టలు ఉతకలేము అసలు, కష్టం. ఒకసారి ఇలా ఇక్కడ నించోండి, అలా నించోండి. ఓకేనా? బట్టలు ఉతికిస్తారు, కంట్లు తోమాలి, ఇల్లు ఉడవాలి, కలప కొట్టాలి, ముట్టేయాలి, అన్నం కూర వండాలి, మళ్ళీ కలిపి పెట్టాలి, స్నానం చేయాలి, పిల్లలు అన్ని అంటే బాబాయ్ వాళ్ళ పిల్లలకు కూడా చెప్పారు. అంత కష్టాలు ఉంటే చెప్పారు. మరి అవన్నీ ఆడపిల్లలు అన్నాక ఇండ్లు అన్నాక చేయాలి కదా. చెయ్యాలి కాదు, తప్పదు. అన్ని చేయడం కదక్క. కొంచెం అందుకే వస్తారు ఇక్కడికి. ఏదో వాకులు అంటే ఓకే, అంట్లు బట్టలు అంటే కష్టం అక్క, చేయడం నిజంగా కష్టం అక్క. జనరేషన్ అసలు చేయలేదు. హాస్టల్ అయితే మరీ నాకు అసలు ఒకరి బట్టలు ఒకరు ఉతుకోవడమే కష్టం. వేరే వాళ్ళతో ఉతికియడం అంటే చాలా ఇష్టం నాకు. హాస్టల్లో ఏముండదుగా, దోబి అంటే వాషింగ్ మిషన్ ఉంటుంది. ఉంటది, కాకపోతే వాళ్ళతో ఆరిచ్చి మళ్ళీ ఉతికించి అవన్నీ చేయాలని నాకు చాలా ఇష్టం. వీళ్ళే ఉన్నారనమాట, వీళ్ళతో ఉతికించి వీళ్ళతో ఆరిస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అమ్మో, మీ ఫ్రెండ్ చూసారా? మాకు కూడా తెలియదు అక్క, తెలుగు టాలెంట్స్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం,
అన్ని జరుగుతాయి ఏమిటి? మొత్తం అన్ని చెప్పేసింది కదా ఒక్కసారిగా. మొత్తం లిస్ట్ మొత్తం చెప్పేసింది. చెప్పమ్మ శిరీష ఐస్ క్రీమ్ తింటున్నావు కదా. ఏం లేదక్క, వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఫోన్ మాట్లాడతారు, లేకపోతే వీళ్ళ ఫ్రెండ్ ఉంటాడు ఎప్పుడు బూతులు తిట్టడులే, ఓ హిస్కిచ్చేది. వాడికి ఏమో లవర్ ఉంది, నేనేమో చెడగొట్టేద్ది. ఎప్పుడు చూడు అంటే లాగిన్ అయింది ఇన్స్టాగ్రామ్, అయిన తర్వాత ఆ పిల్లకి తినికే పడదనమాట. పడపోతే ఓ తిట్టేసుకుంటారు. అది నాతో మాట్లాడితే ఊరుకోను, నీతో మాట్లాడినా ఊరుకోను, మెసేజ్ చేసిన ఊరుకోను అని పెద్ద టార్చర్ అక్క బాబు. అసలు వీళ్ళతో కూడా పొద్దు నుంచి నైట్ 11 అలా 12 వరకు అంతే. అసలు ఫోన్ పట్టుకుందంటే వదలతో, అసలు తిడతామే అబ్బాయిని. సరే ఈ రోజుల్లో లవర్ ఉంటే బెటరా, లవర్ లేకపోతే లేకపోతేనే బెటర్ అక్క బాబు, లేకపోతేనే బెటర్ అక్క బాబు. మీకు లేరు కాబట్టా? అవునక్క, లేట్ కాబట్టి బెటర్. మీకు ఉంటే బెటరా? వద్దక్క బాబు. ఆల్రెడీ ఉన్నారేమోగా. లేరక్క. లేరా? అక్క ఒకవేళ ఉన్నాడు అనుకో, ఎందుకు వాడు చెప్పిందే చేయాలి, వాడు చెప్పింది ఏంటి బట్టలు వేసుకోవాలి, తిరగాలి, ఆవిడ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి. వాడు చెప్పింది చేయాలి, వాడు చెప్పింది ఏంటి బట్టలు వేసుకోవాలి, తిరగాలి, ఆవిడ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి. చాలా సెకలు ఉన్నారా నీలో? ఎందుకు అవన్నీ వేస్ట్, టైం వేస్ట్. మరి పొద్దున్న ఎవరు వచ్చినా సరే ఆయన అదే చెప్తారు కదా. మేము అట్టండి చేయాలి, అరేంజ్ మ్యారేజ్ అక్క. వాడు ఏమైనా కష్టాలు చెప్పాడు అనుకో, ఇంటికి వచ్చేస్తాం, పుట్టింటికి ఉన్నాం మేము. పుట్టింటికి వచ్చేస్తాం. డివర్స్ పుట్టింటికి కూడా వెళ్ళిపోమంటే గుడ్ మెట్ల మీద అడుక్కుంటాం. చూడు, ఒకవేళ మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, వాడు ఏమైనా పని చెప్పాడు అనుకో, మేము పని చేయం, డివర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవంట. అంతే, ఇంకా మేము పనులు చేయం. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు చెప్పు? అందుకే. అంటే మరి ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే పనులు అనేది కామన్ కదా. కామన్ కాకపోతే అన్ని వాడు చెప్పినట్టు వినాలంటే కష్టం అక్క. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అంటే వాళ్ళు పోనీ ఓకే, ఎలాంటి హస్బెండ్ కావాలి? మంచి అబ్బాయి కావాలి. మంచి అబ్బాయి అంటే ఎలా ఉండాలి? ప్రభాస్ లాగా ఉండాలి, అందంగా ఉండాలి, ప్రభాస్ ఫ్యాన్ అయ్యే ఉండాలి. ప్రభాస్ ఫ్యాన్స్ కొడతారేమో. ఇంటెలిజెంట్ ఫెలో. మేము డైహార్డ్ ఫ్యాన్స్ అక్క. నాకు రామ్ అంటే ఇష్టం, రామ్ లాగా ఉండాలి, చక్కగా ఉండాలి. క్వాలిటీస్ చెప్పండి. పిల్లాడిని వెళ్ళిపోయినట్టు ఎత్తుకెళ్ళిపోతాడు ప్రభాస్. హ్యాండ్సమ్ గా ఉండాలి, అమ్మాయిలందరూ లైన్ వేసేయాలి. హ్యాండ్సమ్ గా ఉండాలి, అమ్మాయిలందరూ లైన్ వేసేయాలి. చూడు మీ ఫ్రెండ్ ఎలా అంటుందో. ఇంకెలా ఉండాలి? ఇంకా మరి అందరూ లైన్ వేస్తే మరి నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరేమోగా అక్కడ. పర్లేదా అప్పుడు? ఇవ్వాలి, వాళ్ళందరూ పట్టించుకోకూడదు. అబ్బో, ఆహా, పెద్ద ప్లానే. ఇంకా ఏం లేదు, అంతే. శాలరీ ఏం అవసరం లేదా? శాలరీ ఏం అక్కర్లేదు, నేనన్నా సంపాదించుకోటా బతికించుకోవట్లేదు. శాలరీ ఏం అక్కర్లేదు, నేనన్నా సంపాదించుకోటా బతికించుకోవట్లేదు. అమ్మాయి బంగారం రా. మీద అడుకుంటుంది. అంతే, ఇంకా అంతేనక్క. మీకు క్వాలిటీస్, హస్బెండ్ ఎలాంటి క్వాలిటీస్ కావాలి? ఏం లేదు, నార్మల్గా ఉంటే చాలు. తిట్టు కొట్టుకోవడం చాలు. చూసారా సార్ డబుల్ యాక్షన్. తిట్టి కొట్టి ఏం వద్దు మనకి. తను తిట్టాలి, కొట్టాలా? నేను కొట్టాలి, అన్ని ఈక్వల్ గా ఉండాలి. పనులైనా అంతే, కొట్టలైనా అంతే, తిట్లైనా అంతే. కొట్టేంతక్క బాబా, అసలు ఇగో చిన్న దానికి అసలు గొడవ మామూలుగా లాక్కెళ్ళిపోతే ఇప్పుడు ఈ పిల్ల నందనుకో, రా గొడవ వేసేసుకుందాం, కొట్టేసుకుందాం అనేది. ఇంకా మాట అసలు మాట పడదు. మేము ముగ్గురం అంతే, అసలు గొడవలు అంటే అసలు అర్థమవుతుందమ్మా మాటల్లో. సరే మీకు ఎలాంటి హస్బెండ్ కావాలి చెప్పండి. నాకా చెప్పాను కదక్క, ప్రభాస్ అన్నారు. ప్రభాస్ హైట్ ఒక్కటేనా? అంటే హైట్ అని కాదు, ప్రభాస్ ఫ్యాన్ అయి ఉండాలి, డైహార్డ్ ఫ్యాన్ అయి ఉండాలి. అంటే మాట తీరు అన్ని అట్టగే ఉండాలన్నమాట. అంత ప్రేమగా ఉండాలి. వాడు ఎంతమంది అమ్మాయిలు ప్రేమించినా సరే, కాదు నా దగ్గరకు వచ్చేపాటికి మంచిగా ఉండాలి. అంటే ముందు ఎంతమంది లవ్ చేస్తా నీ దగ్గరికి వచ్చి నువ్వే అనుకొని ఉండాలి. లేకపోతే డ్రామాలు చేస్తే ఇంకా డివర్స్. సరే ఓకే, డివోర్స్ ఇచ్చేస్తారు. ఇది శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బెట్టండి, ఏం ఇవ్వక. ఏం లేదు, 5 రూపాయలు ఇచ్చినా జాయిన్ అవుతాం. వచ్చిందండి వయ్యారి. మంచోడైతే చాలు అక్క, మంచోడైతే చాలు. డబ్బులు లేకపోతే ఎలా బతుకుతారు? మరి కష్టపడతాం. మీరు కష్టపడతారు, లైఫ్ లాంగ్ మీరు కష్టపడి పోషిస్తారు. ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే, ఒక డ్రింక్ చేసిన వాళ్ళు వస్తే
నేను డ్రింక్ చేస్తా మామూలుగా ఉండదు ఇద్దరం కొట్టుకుంటాం నేను డ్రింక్ చేస్తా మామూలుగా ఉండదు ఇద్దరం కొట్టుకుంటాం ఇలాగే ఉండండి కొంచెం. మీరు అలా వెళ్ళిపోతే కెమెరామ్యాన్కి ఇబ్బంది అయిపోతుంది కొంచెం అనుకోండి. ఒకవేళ డ్రింక్ చేసిన వాళ్ళు వస్తే మేము కూడా డ్రింక్ చేసి వాళ్ళని కూడా కొడతాం కుమ్మేస్తాం మేము కూడా డ్రింక్ చేసి వాళ్ళని కూడా కొడతాం కుమ్మేస్తాం అంటే అక్క ముందే ఒక బాండ్ అయితే తీసుకుంటాం అక్క. తీసుకొని ముందు సంతకం పెట్టించేస్తాం. వాడు ఏమేమి చేస్తాడో అన్నిటికి రాపిచ్చేసేసిన తర్వాత వాడు ఈ పని చేయని అన్నాడు అనుకో డివార్స్ ఇదిగో కాగితాలు తెచ్చి ఇచ్చేస్తాం అంతే. ఈ అమ్మాయి అసలు వాడు చేయని అన్నాడు అనుకో ఎందుకు పెట్టే సంతకం అంటాం అంతే. ఎందుకు పెట్టే సంతకం అంటాం అంతే. మాట వినిపోయాడు అనుకో మీ పిల్లల్ని మీరు తీసేసుకోండి మాకు వద్దు మాట వినట్లేదు అంటాం అంతే. వదిలేయడమే ఇంకా నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అంటే చక్కగా నచ్చ చెప్పడం, బుజ్జగించడం. వన్ టైం 2 times అయితే చెప్తాం. అంటే డైలీ అయితే చెప్పలేం కదా. అంతే. ఇటా అటా అంతే, డైరెక్ట్ అటాక్ అంతే. ఇదా అదా అంతే. ఉంటే ఉండాలి లేకపోతే లేదు. మంచిగా ఉండాలి మనతో ఉండేటప్పుడు. మంచిగా ఉండాలి అంటే మీరు ఓపిక పడినంత వరకు పడతారు, ఆ తర్వాతగా ఇంకా అంతే. అంతే అంతేనా? అంతే. సరే